రైట్, ఈ క్లాస్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మనకి లాస్ట్ డిఎస్సిలో కానీ చూసుకుంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కూడా బిట్లు అడుగున్నాడు. అయితే ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ఈ డిఎస్సిలో నాకు తెలిసి ఈ డిఎస్సిలో ఒక 3 నుంచి 4 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 3 నుంచి 4 మార్కులు అంటే మనకి ఒక ప్రశ్నకు హాఫ్ మార్క్ కాబట్టి మొత్తం 6 నుంచి 8 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఏదైనా మీరు సబ్జెక్ట్ నేర్చుకోబోయే ముందు అసలు ఆ సబ్జెక్ట్ సంబంధించిన పదాలు నేర్చుకుంటేనే మీకు ఆ సబ్జెక్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఆ పదాల గురించి మీరు తరువుగా నేర్చుకోవాలి. ఓకేనా? ఏ సబ్జెక్ట్ అయినా సరే అది మీకు బాగా రావాలి, ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే మీకు ఆ సబ్జెక్ట్లోని పదాలు బాగా గుర్తుండాలి. ఓకేనా? ఆ పదాలు గుర్తుంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ కూడా బాగా గుర్తుంటుంది. కాబట్టి గమనించుకొని ఆ పదాలు కొత్త సబ్జెక్ట్ అని మీరు ఏమీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. రైట్, ఇక్కడ చూడండి. మరి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చినాడో ఒకసారి చూద్దాం. చూడండి, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంబంధించిన సిలబస్ చూడు. కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో మీనింగ్, డెఫినేషను, స్కోపు, కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అని అడుగున్నాడు. ఓకేనా? మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్ ఏంటి, మరియు దాని యొక్క పరిధి ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని సిలబస్లో అడుగున్నాడు. దీని గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో కొన్ని విధులు ఉన్నాయి. ఆ విధుల గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో ప్లానింగ్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని మీద బిట్ లేకుండా పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ప్లానింగు, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్లో బిట్టు లేకుండా పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్ టాపిక్. దాని గురించి మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించి. నెక్స్ట్ రెండో యూనిట్లో లీడర్షిప్ సంబంధించి ఉంది. లీడర్షిప్ అంటే నాయకత్వం అంటే మీనింగు, డెఫినేషను, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ స్టైల్స్, నెక్స్ట్ మెథడ్స్, నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ లీడర్షిప్లో ఆటోక్రటిక్ అంటే ఏంటి, లైసెస్ వేర్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, బెనీవోలెంట్ అండ్ డిక్టేటర్ లీడర్షిప్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్ అంటే పరిపాలనా నాయకుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, అండ్ ప్రిపరేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ ఆన్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. ఇది లీడర్షిప్ సంబంధించిన టాపిక్. ఇది కూడా దీని మీద కూడా బిట్లు లేకుండా పేపర్ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడో యూనిట్ ఉంది మనకి. ఈ మూడో యూనిట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, దాన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదా ఫిస్కల్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. దీన్ని ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక నిర్వహణ అంటారు. దాని యొక్క అర్థం ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇన్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. పాఠశాలలు మరియు కళాశాలలో మరియు యూనివర్సిటీల్లో, విశ్వవిద్యాలయాల్లో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్లో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక నిర్వహణ ఎలా ఉంటుంది అని అడుగున్నాడు. నెక్స్ట్ క్రైటీరియా ఆఫ్ గుడ్ బడ్జెట్ అంటే ఏంటి, ఆ బడ్జెట్కు ఉండవలసిన మంచి బడ్జెట్కు ఉండవలసిన ప్రమాణాలు ఏంటో అడుగున్నాడు. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ అంటే బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు మనం అనుసరించాలి, ఎలాంటి స్టెప్స్ మనం అనుసరించాలి. నెక్స్ట్ మోడల్ బడ్జెట్ ఫర్ స్కూల్స్. ఓకేనా? ఒక స్కూల్కి సంబంధించి, ఒక పాఠశాలకు సంబంధించిన మోడల్ బడ్జెట్ ఎలా ఉంటుందో అడుగున్నాడు సిలబస్లో. ఇవి తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ పర్చేజెస్ అండ్ కన్స్ట్రక్షన్స్. పర్చేజెస్ అంటే మనం ఏవైనా పర్చేజ్ చేయాలి, కొనుక్కోవాలి అంటే ఎలాంటి ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. లేదా కన్స్ట్రక్షన్స్ అంటే నిర్మాణాలు. మన స్కూల్లో జిమ్నాజియం నిర్మిస్తాం, లేదా స్విమ్మింగ్ పూలు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్, ఫీల్డ్ మార్చేస్తాం. అవి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనే సిలబస్లో అడుగున్నాడు. వాటి యొక్క ప్రొసీజర్ ఏంటో అడుగున్నాడు. నెక్స్ట్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్. ఓకే, రికార్డ్ అంటే ఏంటి, రిజిస్టర్ అంటే ఏంటి, వాటికి సంబంధించి మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏమేమి రికార్డ్స్, రిజిస్టర్స్ ఉంటాయో అడుగున్నాడు. ఇది మన సిలబస్ సంబంధించి. ఓకేనా? డిఎస్సిలో సిలబస్ ఇది ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు సబ్జెక్టు నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ పేజీలో సిలబస్ రాసుకోండి, దానికి అనుగుణంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, దానికి అనుగుణంగా చదవండి. ఎందుకంటే సిలబస్లో ఉన్న అంశం మాత్రమే మిమ్మల్ని అడుగుతాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, మరి సబ్జెక్ట్లోకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క అర్థం ఏంటి,
అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అంటే ఏమంటారంటే నిర్వహణ అంటాం. ఏమంటారు? నిర్వహణ. ఏంటి ఈ నిర్వహణ అంటే? ఈ మేనేజ్మెంట్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అనమాట. ఏ పదము? ఇంగ్లీష్ వర్డ్ అంటే ఆంగ్ల పదం. ఆంగ్ల పదం. మేనేజ్మెంట్ అనే పదం ఆంగ్ల పదం. మరి ఈ మేనేజ్మెంట్ అనే ఆంగ్ల పదము ఏ పదాల నుంచి ఉద్భవించింది? ఓకేనా, చూడండి ఇక్కడ ఓల్డ్ ఫ్రెంచ్ పదమైనటువంటి మేనేజ్మెంట్ అనే పదం నుంచి ఉద్భవించింది ఈ మేనేజ్మెంట్ అనే పదం. ఓకేనా, మేనేజ్మెంట్ నిర్వహణ అనే పదము పాత ఫ్రెంచ్ పదమైనటువంటి మేనేజ్మెంట్, గుర్తుపెట్టుకోవాలి, మేనేజ్మెంట్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ మేనేజ్మెంట్ అనే పదానికి అర్థం ఏమిటంటే ద ఆర్ట్ ఆఫ్ కండక్టింగ్ లేదా డైరెక్టింగ్. ద ఆర్ట్ ఆఫ్ కండక్టింగ్ అంటే నిర్వహించే కళ అని అర్థం. ఓకే, తెలుగులో నోట్ చేసుకోండి. ద ఆర్ట్ ఆఫ్ కండక్టింగ్ అంటే నిర్వహించే కళ, కళ లేదా డైరెక్టింగ్. ఓకేనా, డైరెక్టింగ్ అంటే ఏంటంటే దర్శకత్వం వహించుట, దర్శకత్వం వహించుట అని అర్థం గమనించాలి. దర్శకత్వం డైరెక్టింగ్ అంటాం. ఓకేనా, చూడండి, మేనేజ్మెంట్ అనే ఆంగ్ల పదము మేనేజ్మెంట్ అనే పాత ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. దాని యొక్క అర్థం ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ కండక్టింగ్, నిర్వహించేటువంటి కళ లేదా దర్శకత్వం వహించుట, డైరెక్టింగ్ అంటారు, గమనించాలి. నెక్స్ట్ ఫ్రెంచ్ పదమైనటువంటి మేనేజర్ అనే పదం నుంచి వచ్చింది ఈ మేనేజ్మెంట్ అనే పదం. మేనేజ్మెంట్ అనే పదము ఫ్రెంచ్ పదమైనటువంటి మేనేజర్ అనే పదం నుంచి వచ్చింది. మేనేజర్. మరి దీని యొక్క అర్థం ఏంటంటే టు యూజ్ కేర్ఫుల్లీ. టు యూజ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా ఉపయోగించడం, జాగ్రత్తగా ఉపయోగించడం. యూజ్ అంటే యూజ్ చేయడం, జాగ్రత్తగా, కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఉపయోగించడం అనే అర్థం వస్తుంది ఈ మేనేజర్ అనే పదానికి అర్థం. ఓకేనా, ఫ్రెంచ్ భాషలో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ అనే పదము ఫ్రెంచ్ పదమైనటువంటి మేనేజర్ అనే పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే టు యూజ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ లాటిన్ పదమైనటువంటి మను అజరే, గుర్తుపెట్టుకోవాలి, మను అజరే. మను అజరే రాయండి, మీరు తెలుగులో రాసుకోండి. మను అజరే, మను అజరే అనే పదం నుంచి వచ్చింది ఈ మేనేజ్మెంట్ అనే పదం. ఏ పదం అది? లాటిన్ పదం. ఓకే, లాటిన్ పదమైనటువంటి మను అజరే అనే పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే టు లీడ్ బై ద హ్యాండ్. టు లీడ్ బై ద హ్యాండ్ అంటే చేతితోటి నిర్వహించడం అనే అర్థం వస్తుంది. చేతితోటి లీడ్ చేయడం అనే అర్థం వస్తుంది, గమనించాలి. అంటే చేతితోటి ముందుకు తీసుకుపోవడం అనే తెలుగులో అచ్చమైన చెప్పాలంటే టు లీడ్ బై ద హ్యాండ్, చేతితోటి ముందుకు తీసుకువెళ్ళడం లేదా చేతితోటి నడపడం అనే అర్థం వస్తుంది, లీడ్ చేయడం. ఓకేనా, దాన్నే ఏమన్నాడు? మను అజరే అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మను అజరే అనే పదం ఏ పదము? లాటిన్ పదం. ఈ లాటిన్ పదమైనటువంటి మను అజరే అనే పదానికి అర్థం ఏంటంటే టు లీడ్ బై ద హ్యాండ్. ఓకేనా, చేతితోటి నిర్వహించడం లేదా చేతితోటి నడపడం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇటాలియన్ పదమైనటువంటి, ఓకేనా, ఇటాలియన్ పదమైనటువంటి మనగ్రారే. ఓకేనా, మనగ్రారే నోట్ చేసుకోవాలి. మనగ్రారే, మనగ్రారే అనే పదం నుంచి వచ్చింది. ఇటాలియన్ పదమైనటువంటి మనగ్రారే అనే పదం నుంచి వచ్చింది ఈ మేనేజ్మెంట్ అనే పదం. ఈ మనగ్రారే అనే పదానికి అర్థం ఏంటంటే టు హ్యాండిల్. టు హ్యాండిల్ అంటే నిర్వహించడం అని అర్థం వస్తుంది. టు హ్యాండిల్ అంటే మంచిగా హ్యాండిల్ చేయరా ఆ విషయాన్ని అంటారు కదా, అంటే మంచిగా నిర్వహించు అనే అర్థం అనమాట. ఓకేనా, టు హ్యాండిల్ అంటే నిర్వహించడం అని అర్థం. ఓకేనా, ఇటాలియన్లో మేనేజ్మెంట్ అనే పదము ఇటాలియన్ పదమైనటువంటి మనగ్రారే అనే పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే టు హ్యాండిల్, నిర్వహించడం అనే అర్థం వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ ఫ్రెంచ్ పదం అయితే మేనేజ్మెంట్ చెప్పాలి, ఫ్రెంచ్ పదం అయితే మేనేజర్ చెప్పాలి. అదే లాటిన్ పదం అయితే మను అజరే అని చెప్పాలి. ఇటాలియన్ పదం అయితే మనగ్రారే అని చెప్పాలి. ఓకే, దాని యొక్క అర్థాలు గుర్తుపెట్టుకోవాలి, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది బోత్ సైన్స్ అండ్ ఆర్ట్. ఇది ఒక శాస్త్రము మరియు ఒక కళ. అడుగుతారు మిమ్మల్ని, మేనేజ్మెంట్ అనేది అంటాడు, మేనేజ్మెంట్ ఈజ్ ఏ సైన్స్, ఆర్ట్, బోత్ సైన్స్ అండ్ ఆర్ట్, నన్ ఆఫ్ ది అబోవ్ అంటాడు ఆప్షన్స్లో. అడిగినప్పుడు బోత్ సైన్స్ అండ్ ఆర్ట్ అని చెప్పండి. ఎందుకు సైన్స్? మేనేజ్మెంట్ అంటే నిర్వహణ అనేది ఒక శాస్త్రము మరియు ఒక కళ కూడా. శాస్త్రం ఎందుకు చెప్తున్నా అంటే ఈ మేనేజ్మెంట్ అనేది కొన్ని సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాం. ఆ సూత్రాలను అనుసరించుకొని అంటే ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా స్టాఫింగ్ చేయాలి, ఎలా డైరెక్టింగ్ చేయాలి, ఎలా కంట్రోలింగ్ చేయాలనేది కొన్ని ప్రాసెస్, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలను ఆధారంగా చేసుకొని నిర్వహిస్తాం.
కాబట్టి దీన్ని సైన్స్గా చెప్పాం. అది కూడా సమర్థవంతంగా నిర్వహించాలి. ఆ సమర్థవంతం అనేది అందరిలో ఉండదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి అందరూ పాట పాడతారు, కానీ కొంతమంది మాత్రమే కళగా పాడతారు. అలాగే అందరూ నిర్వహిస్తారు, కొంతమంది మాత్రమే కళగా నిర్వహిస్తారు. కాబట్టి ఈ మేనేజ్మెంట్ అనేది ఒక శాస్త్రము మరియు ఒక కళ కూడా. అంటే చాలామంది మేనేజర్స్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి? కొంతమంది దాన్ని మంచి కళగా నిర్వహించి సక్సెస్ చేస్తారు, కొంతమంది నిర్వహించలేరు అనమాట. ఆ నిర్వహించే శక్తి వాళ్ళలో ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆర్ట్ లేదనమాట, ఆ కళ లేదు వాళ్ళకి, నిర్వహించే కళ. కాబట్టి నిర్వహించడం అనేది ఒక కళ. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటున్నాం కదా, బోధన ఒక కళ అని చెప్తున్నాం. ఎందుకంటే అందరూ బోధిస్తారు, కానీ కొంతమంది మాత్రమే కళగా బోధిస్తారు. ఓకేనా, బోధించడం కూడా ఒక కళ. అలాగే మేనేజ్మెంట్ కూడా ఒక కళ, మేనేజ్మెంట్ నిర్వహించడం కూడా ఒక కళ. కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఒక శాస్త్రము మరియు ఒక కళగా చెప్పాలి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మేనేజ్మెంట్ ఒక శాస్త్రం అని అడిగితే దీన్ని కొన్ని సూత్రాలు నియమాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక శాస్త్రంగా చెప్తాం. ఓకే, ఈ నిర్వహించడం ఒక కళ. ఎందుకు ఒక కళగా చెప్పారంటే అందరూ దీన్ని నిర్వహించలేరు, అందరూ సమర్థవంతంగా నిర్వహించలేరు. అందరూ నిర్వహిస్తారు కానీ సమర్థవంతంగా నిర్వహించలేరు. ఆ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని కళగా చెప్పాడు. ఓకే, ఆ సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటే మీకు బిట్టు పోదు. ఏదో బట్టి చదువుకుంటే కాదు. కొన్ని వాడు తిరగతిప్పి కూడా అడగొచ్చు, ఎందుకు ఇది శాస్త్రంగా పరిగణించబడుతుంది, లేదా ఎందుకు ఇది కళగా పరిగణించబడుతుంది కూడా అడుగుతాడు. మీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అట్లాంటి బిట్లకు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మేనేజ్మెంట్ సంబంధించి చూడు. పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకేనా, నిర్వహణ యొక్క పితామహుడుగా ఎవరిని చెప్పుకుంటామంటే మనం పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ యొక్క పితామహుడుగా ఎవరిని చెప్పుకుంటారు? పిఎఫ్ డ్రక్కర్, పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్ను మనం ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్పుకుంటాం. అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ఐడియాలజీ, ఓకేనా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఇతను ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, అదే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ అంటే ఆధునిక నిర్వాహక పితామహుడు. ఆధునికంగా నిర్వహణ పితామహుడుగా ఎవరు చెప్పుకున్నాం అంటే హెన్రీ ఫాయల్. ఎవరు? హెన్రీ ఫాయల్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. డ్రక్కర్ ఇంపార్టెంటే, హెన్రీ ఫాయల్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, మేనేజ్మెంట్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళిద్దరు కూడా. హెన్రీ ఫాయల్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మేనేజ్మెంట్ సంబంధించి. ఓకేనా, కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ ఐడియాలజీ అంటాం. ఎవరిని? హెన్రీ ఫాయల్. అదే ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే పిఎఫ్ డ్రక్కర్ చెప్పాలి. ఓకేనా, మర్చిపోకండి, అతను ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఓకేనా, ఆధునిక నిర్వాహక తల్లి మదర్గా ఎవరిని చెప్తారంటే మనం మేరీ పార్కర్ ఫోల్లెట్. ఇంపార్టెంట్ పర్సన్ ఇతను కూడా. మేరీ పార్కర్ ఫోల్లెట్ను మనం మదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ చెప్తాం. ఓకేనా, ఆధునిక నిర్వాహక తల్లిగా ఎవరిని చెప్తాం, మదర్గా ఎవరిని చెప్పుకుంటాం అంటే మేరీ పార్కర్ ఫోల్లెట్. ఈ ముగ్గురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రశ్నల మీదే బిట్ అడుగుతున్నాడు కాబట్టి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ కొంతమంది కొన్ని రకాల డెఫినేషన్స్ చెప్పారు. ఆ డెఫినేషన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. చూడు, డెఫినేషన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ యొక్క నిర్వచనాలు. నిర్వహణ అంటే ఏంటో నిర్వచనాలు, కొంతమంది నిర్వచనాలు ఇచ్చారు. ఈ నిర్వచనాల మీద బిట్టి ఏమడుగుతుంటే ఎవరు చెప్పారు అని అడగొచ్చు, లేదా డైరెక్ట్గా ఏమిటి ఇది అని కూడా అడగొచ్చు. ఒకసారి ఎలా అడుగుతా అంటే మేనేజ్మెంట్ అని ఇవ్వకుండా ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్ ఇన్ ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అంటారు. అప్పుడు ఏం చెప్పాలి? ఇట్ అంటే ఏంటది అంటే ఆప్షన్ ఏ మేనేజ్మెంట్, ఆప్షన్ బి ప్లానింగ్, ఆప్షన్ సి ఆర్గనైజింగ్, ఆప్షన్ డి అడ్మినిస్ట్రేటింగ్ అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మేనేజ్మెంట్ చెప్పాలి. కాబట్టి దానికోసము ఈ డెఫినేషన్ మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా, అది ఏంటి అంటే మేనేజ్మెంట్ అని చెప్పాలి. మేనేజ్మెంట్ ఇలాంటివి కూడా మిమ్మల్ని అడగొచ్చు, లేదా ఆ డెఫినేషను ఎవరు చెప్పారని కూడా మిమ్మల్ని అడగొచ్చు. ఒకసారి చూద్దాము. హరాల్డ్ కూంజ్ అనే వ్యక్తి డెఫినేషన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్ ఇన్ ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్.
ఏంటి తెలుగులో డెఫినేషన్ అంటే మీరు కూడా డెఫినేషన్స్ తెలుగులో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చదవండి. కొంతమంది ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇన్ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అంటే అధికారికంగా వ్యవస్థాపక సమూహాల్లోని వ్యక్తుల ద్వారా, ఓకేనా, అధికారికంగా వ్యవస్థీకృత సమూహాల్లోని వ్యక్తుల ద్వారా పనులు పూర్తి చేయించుకునే కళనే మనం నిర్వహణ అంటారు అని చెప్పడం ఎవరతను? హరాల్డ్ కూంట్జ్. అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పనులు చేయించుకోవడం, ఆ పనులు చేయించుకోవడాన్నే నిర్వహణ అని చెప్పాడు ఎవరతను? హరాల్డ్ కూంట్జ్ చెప్పాడు. డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఒక్కోసారి ఎవరు చెప్పని అడగొచ్చు, లేదా ఇలాంటి డెఫినేషన్స్ కూడా అడగొచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ పీపుల్. ఇది మేరీ పార్కర్ ఫోల్లెట్ చెప్పారు. ఏం చెప్పారు? ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ పీపుల్. ఓకే, ఈ డెఫినేషన్ ఒకేలాగా ఉంది కదా, కానీ ఇక్కడ ఇన్ఫార్మల్లీ ఆర్గనైజ్డ్ గ్రూప్స్ అన్నాడు హరాల్డ్ కూంట్జ్. ఓకేనా, మేరీ పార్కర్ ఫోల్లెట్ ఏం చెప్తుందంటే ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్. ఎవరి ద్వారా? త్రూ పీపుల్, ప్రజల ద్వారా పనులు పూర్తి చేయించుకునే కళనే నిర్వహణ అంటారు అని చెప్పారు. ఎవరు? మేరీ పార్కర్ ఫోల్లెట్. ద ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ పీపుల్ ఈజ్ కాల్డ్ మేనేజ్మెంట్ అని చెప్పింది ఎవరు? మేరీ పార్కర్ ఫోల్లెట్. ఇవి రెండు డెఫినేషన్స్ ఒకేలా ఉంటాయి, కానీ వీళ్ళు అధికారికంగా వ్యవస్థీకృత సమూహాల్లోని వ్యక్తుల ద్వారా అన్నారు. ఎవరు? హరాల్డ్ కూంట్జ్ చెప్పాడు. కాబట్టి ఈ రెండింటికి తేడా తెలుసుకొని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మూడో డెఫినేషను హెన్రీ ఫాయల్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషను, హెన్రీ ఫాయల్ డెఫినేషన్. ఎందుకో ఒకసారి చూద్దాం, చూడండి. మేనేజ్మెంట్ ఈజ్ టు ఫోర్కాస్ట్ అండ్ టు ప్లాన్ అండ్ టు ఆర్గనైజ్ అండ్ టు కమాండ్ అండ్ టు కోఆర్డినేట్ అండ్ టు కంట్రోల్ అని చెప్పాడు. ఎవరు? హెన్రీ ఫాయల్. ఏం చెప్పాడు అంటే ఫోర్కాస్టింగ్ అంటే అంచనా వేయడం, మేనేజ్మెంట్ అనేది అంచనా వేయడం, మరియు ప్రణాళిక చేసుకోవడం, మరియు టు ఆర్గనైజ్ అంటే నిర్వహించడం, అండ్ టు కమాండ్ ఆదేశించడం, మరియు టు కోఆర్డినేట్ సమన్వయపరచడం, మరియు టు కంట్రోల్ నియంత్రించడం అని చెప్పాడు. ఎవరతను? హెన్రీ ఫాయల్ చెప్పాడు. దేనికి సంబంధించిన? మేనేజ్మెంట్ సంబంధించి. ఓకే, నిర్వహణ అంటే ఏం చెప్పాడు? అంచనా వేయడం, ప్రణాళిక చేయడం, నిర్వహించడం, ఆదేశించడం, సమన్వయపరచడం, నియంత్రించడం అనేవి చెప్పాడు. ఎవరు? హెన్రీ ఫాయల్. వెరీ ఇంపార్టెంట్. ఇతను చెప్పినవి అడుగుతాడు మిమ్మల్ని. హెన్రీ ఫాయల్ చెప్పిన మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటని అడుగుతాడు. అన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఫస్ట్ ఫోర్కాస్ట్ చేయడం. ఫోర్కాస్ట్ అంటే అంచనా వేయడం, తర్వాత టు ప్లాన్ ప్రణాళిక చేయడం, తర్వాత టు ఆర్గనైజ్ నిర్వహించడం, తర్వాత టు కమాండ్ మీన్స్ ఆదేశించడం, తర్వాత టు కోఆర్డినేట్ సమన్వయపరచుకోవడం, తర్వాత టు కంట్రోల్ నియంత్రించుకోవడం. ఇవి 6 చెప్పాడు వరుసగా. ఓకేనా, ఫస్ట్ అంచనా వేయాలి, ఆ తర్వాత ప్రణాళిక చేయాలి, ఆ తర్వాత నిర్వహించాలి, ఆ తర్వాత ఆదేశించాలి, ఆ తర్వాత సమన్వయపరచాలి, ఆ తర్వాత నియంత్రించుకోవాలి అని చెప్పాడు. ఎవరతను? హెన్రీ ఫాయల్. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇలా కూడా అడగచ్చు, హెన్రీ ఫాయల్ చెప్పిన ఫంక్షన్స్ ఏంటి మేనేజ్మెంట్ సంబంధించి అని. ఓకేనా, నెక్స్ట్ డెఫినేషన్స్ చూడు. ఇక్కడ డ్రక్కర్ చెప్పాడు. ఎవరు డ్రక్కరు? ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్పాం డ్రక్కర్ని. ఆ డ్రక్కర్ డెఫినేషన్ చెప్పాడు. ఒకసారి చూద్దాం, చూడండి. మేనేజ్మెంట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ఆర్గాన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మల్టీపర్పస్ ఆర్గాన్, బహుళ ప్రయోజన అవయవం అంటాం. ఓకేనా, మల్టీ అంటే బహుళ అంటే వివిధ రకాలుగా, పర్పస్ అంటే ఉపయోగం, ఓకే, లేదా ప్రయోజనం, ఆర్గాన్ అంటే అవయవం అంటాం తెలుగులో. ఓకేనా, బహుళ ప్రయోజన అవయవంగా చెప్పాడు. ఓకేనా, దేనికి సంబంధించి చూడు. దట్ మేనేజెస్ బిజినెస్ అంటే వ్యాపారాలను నిర్వహించడం. అండ్ మేనేజర్స్ నిర్వాహకులు, మేనేజర్స్ అంటే నిర్వహించేవాళ్ళు, నిర్వాహకులను నిర్వహించడం. అండ్ మేనేజర్స్ వర్కర్స్ అంటే తెలుగులో కార్మికులు అంటాం. ఈ కార్మికులు నిర్వహించడం మరియు పనిని నిర్వహించడం. ఓకే, ఇన్ని రకాలుగా నిర్వహించడం. ఎవరు నిర్వహిస్తుంది? వ్యాపారాలు నిర్వహిస్తుంది,
మరియు నిర్వాహకులు నిర్వహిస్తుంది, మరియు కార్మికులు నిర్వహిస్తుంది, మరియు పనిని నిర్వహిస్తుంది. కాబట్టి దీన్ని బహుళ ప్రయోజన అవయవంగా చెప్పాడు ఎవరతను? డ్రక్కర్. దేనికి సంబంధించి? మేనేజ్మెంట్ సంబంధించి. ఓకే, ఒక్కోసారి అడుగుతాడు, ఇట్ ఈస్ ఎ మల్టీపర్పస్ ఆర్గాన్ దట్ మేనేజెస్ బిజినెస్ అండ్ మేనేజెస్ వర్కర్స్ అండ్ వర్క్ అంటాడు. ఎవరు చెప్పారు? ఏంటంటే ఇది మేనేజ్మెంట్. అది ఎవరు చెప్పారంటే డ్రక్కర్ చెప్పాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ డ్రక్కర్ కూడా సంబంధించి. ఓకేనా, బహుళ ప్రయోజన అవయవంగా చెప్పండి. అంటే తెలుగులో ఎగ్జాక్ట్గా రాయాలంటే బహుళ ప్రయోజన అవయవం అని వస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో అయితే మల్టీపర్పస్ ఆర్గాన్ వస్తుంది, గమనించుకోవాలి. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ వాట్ యు వాంట్ టు డూ. వాట్ యు వాంట్ టు డూ. ఓకేనా, వాట్ టు డూ కాదు, వాంట్ టు డూ, గమనించాలి ఇక్కడ. చూడండి, మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ వాట్ యు వాంట్ టు డూ. ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని తెలుసుకోవడం, దాన్ని తెలుసుకునే కళ. అండ్ దెన్ సీయింగ్ దట్ ఈజ్ డన్ ఇన్ ది బెస్ట్ అండ్ చీపెస్ట్ వే. బెస్ట్ అంటే ఉత్తమంగా, చీపెస్ట్ వే అంటే మనం తెలుగులో అయితే చౌకగా అని చెప్తాం. చౌకగా అంటే తక్కువగా అని అర్థం, తక్కువగా. ఓకేనా, చౌకగా అంటే ఈజీగా అని కూడా అర్థం వస్తే గమనించాలి అక్కడ. ఓకేనా, ఏంటి మనం ఏదైతే చేయాలనుకున్నామో, వాట్ యు వాంట్ టు డూ, ఏదైతే మనం చేయాలనుకున్నామో దాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ పని ఏదైతే ఉందో ఇట్ ఈస్ డన్ ఇన్ ది బెస్ట్ అండ్ చీపెస్ట్ వే. ఒక ఉత్తమమైన మార్గంలో నిర్వహించడం, ఉత్తమమైన మార్గంలో పూర్తి చేయడం, మరియు చౌక మార్గంలో, ఓకేనా, చౌక మార్గంలో దాన్ని పూర్తి చేయించుకునే కళనే మేనేజ్మెంట్ అన్నారు. ఎవరతను? FW టేలర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే అతను, మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. ఓకే, దాన్ని తెలుసుకొని దాన్ని ఉత్తమ మార్గంలో చేయాలి. అది కూడా చీపెస్ట్ వే అంటే చౌక మార్గంలో చేయాలి, చౌకగా చేయాలి. చౌకగా అంటే ఈజీగా. ఓకే, ఈజీగా చేయాలని అర్థం, దాని యొక్క ఉద్దేశం. తెలుగులో చీపెస్ట్ అన్నది కాబట్టి మీకు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అనమాట, చౌకగా చేయాలని. ఓకేనా, ఆ పనులను చౌకగా పూర్తి చేసుకునే ప్రక్రియనే ఏమన్నాడు? మేనేజ్మెంట్గా చెప్పాడు. ఎవరతను? FW టేలర్. ఇది కూడా డెఫినేషను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, నిర్వహణ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ అచీవింగ్ గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకేనా, ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను సమర్థవంతంగా, ఎఫిషియెంట్గా అండ్ ఎఫెక్టివ్లీ, ప్రభావవంతంగా సాధించే ఉద్దేశంతో పనులను పూర్తి చేసుకునే ప్రక్రియనే మేనేజ్మెంట్ అంటారని ఈ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ అది. ఓకేనా, మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా సాధించాలి. మరియు ప్రభావవంతంగా సాధించే క్రమంలో, ఓకేనా, మనం పనులను పూర్తి చేయించుకునే ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే మనం ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులను పూర్తి చేయించుకుంటాం. అంటే నా యొక్క అచీవ్మెంట్ ఏంటి, నా యొక్క గోల్ ఏంటి, ఆ గోల్ను నేను సాధించుకోవాలి, అచీవ్ చేయాలి. ఆ అచీవ్ చేయడానికి అది కూడా సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా, ఎఫెక్టివ్గా చేయాలి, ఎఫిషియెంట్గా చేయాలి. ఓకేనా, ఎఫిషియెంట్గా సాధించాలి ఆ లక్ష్యాలను. అంటే ప్రతి ఒక్కరు లక్ష్యాలు సాధిస్తారు, కానీ కొంతమంది మాత్రమే సమర్థవంతమైన మార్గంలో సాధిస్తారు, ప్రభావవంతంగా సాధిస్తారు. ఆ సాధించడానికి మనం ఏదైతే పనులు చేస్తున్నామో ఒక్కో పని చేసుకుంటూ పోతున్నాం. ఈ ప్రాసెస్ ఏమన్నాడంటే మేనేజ్మెంట్ అని చెప్పాడు. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఇక్కడ కూడా అడగచ్చు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ అచీవింగ్ గోల్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషను, మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి. ఓకేనా, మేనేజ్మెంట్ అంటేనే పనులు పూర్తి చేసుకోవడం. అది కూడా దేనికి పనులు పూర్తి చేస్తామంటే లక్ష్యాలను సాధించడం కోసం మనం వన్ బై వన్ పనులు పూర్తి చేసుకుంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మేనేజ్మెంట్ అంటారు, గమనించాలి. మరి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అంటే అర్థమైంది. ఏమని మేనేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. దేనికంటే లక్ష్యాలను సాధించడం కోసం, అది కూడా లక్ష్యాలను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా సాధించుకోవడం కోసం మనం చేసే పనులు. ఓకేనా, మనం పూర్తి చేసుకుంటూ పోతాం పనులు, ఆ ప్రక్రియనే మేనేజ్మెంట్ అన్నాడు. మరి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి?
మేనేజ్మెంట్ తెలుసుకున్నాం. స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ద వర్డ్ స్పోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ ఓల్డ్ ఫ్రెంచ్ డి స్పోర్ట్ మీనింగ్ లీజర్. చూడండి, ఇక్కడ స్పోర్ట్ అనే పదము పాత ఫ్రెంచ్ పదమైనటువంటి డి స్పోర్ట్ అనే పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే లీజర్ అంటే విరామం అని అర్థం వస్తుంది. విరామం, లీజర్. ఓకేనా? లీజర్. ఓకే, స్పోర్ట్స్ అనే పదము డి స్పోర్ట్ అనే పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థము లీజర్, విరామం. అసలు ఏంటి లీజర్? చూడండి, ఇక్కడ మీకు ఖాళీ సమయానికి లీజర్ టైంకి తేడా ఏంటి? చూడండి, ఇక్కడ లీజర్ టైం అంటే సర్ప్లస్ టైం అని అర్థం. ఎగ్జాక్ట్గా లీజర్ మీనింగ్ ఏంటి అంటే విరామం. ఏ విరామం అంటే పని లేకుండా ఉండే సమయం కాదు, పని అయిపోయిన తర్వాత మిగిలి ఉన్న సమయాన్నే మనం లీజర్ టైంగా చెప్తాం. మనకి రిక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్మెంట్లో వస్తుంది లీజర్ అంటే ఏంటో. ఓకే, లీజర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అతని యొక్క డ్యూటీస్ అన్నీ కూడా, అతని యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత కొంత సమయం విరామంగా ఉంటుంది. ఓకేనా? మరి ఒక వ్యక్తి అసలు పని ఏం లేకుండా పూర్తిగా రోజంతా రోజులు ఖాళీగా ఉంటాడు. ఈ రెండింటిలో ఏది లీజర్ అంటే దిస్ ఇస్ ద లీజర్. దీన్ని సర్ప్లస్ టైం అంటారు. సర్ప్లస్ టైం అంటే మిగిలి ఉన్న సమయం. ఎప్పుడు మిగిలి ఉన్న సమయం అంటే మన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న సమయాన్నే మనం లీజర్ టైంగా చెప్పుకుంటాం. ఓకేనా? దట్ ఈస్ ద ట్రూ లీజర్. అది ట్రూ లీజర్. ఓకేనా? కాబట్టి గమనించాలి. నెక్స్ట్, ద అప్లికేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ టు ద క్రియేషన్, డెవలప్మెంట్ అండ్ కండక్ట్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇస్ ఏ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఏంటి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే మనం క్రీడా కార్యక్రమాలు, స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ క్రీడా కార్యక్రమాలను క్రియేషన్ సృష్టించడం కోసం, మరియు డెవలప్మెంట్ అభివృద్ధిపరచడం కోసం, మరియు నిర్వహించడం కోసం ఈ నిర్వహణ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాలను అప్లికేషన్ చేసినట్లయితే, అన్వయించినట్లయితే దాన్నే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏవైతే మనం స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి, లేదా స్పోర్ట్స్ ఈవెంట్ క్రియేట్ చేయడానికి, లేదా స్పోర్ట్స్ ఈవెంట్ డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి పరచడం కోసం మనం మేనేజ్మెంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ను ఇక్కడ అప్లికేషన్ చేస్తాం. దాన్నే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం పనులు పూర్తి చేయడం, పనులు పూర్తి చేసుకునే ప్రక్రియనే మేనేజ్మెంట్ అని చెప్పాం. అయితే ఆ మేనేజ్మెంట్లో ఏవైతే మనం పనులు చేస్తున్నామో ఆ పనులను తీసుకొచ్చి ఇక్కడ అన్వయిస్తాం. ఇక్కడ దేనికి అన్వయిస్తామంటే స్పోర్ట్ యాక్టివిటీస్, క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఆ ప్రిన్సిపల్స్, ఆ సూత్రాలు ఏవైతున్నాయో వాటిని ఇక్కడ అన్వయిస్తాం. దాన్నే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం కోసం నిర్వహణ ప్రక్రియలో ఉన్నటువంటి సూత్రాలను అన్వయించుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, ఇది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ ప్లాన్డ్, ఎగ్జిక్యూటెడ్, ఎవాల్యుయేటెడ్ అండ్ కరెక్టెడ్. దీస్ ఆర్ ఆల్ మేనేజరియల్ ప్రాసెస్. ఓకే, వీటిని మనం మేనేజరియల్ నిర్వహణ ప్రక్రియలు అంటాం. వేటి నిర్వహణ ప్రక్రియ అంటామంటే ప్లాన్డ్, ఎగ్జిక్యూటెడ్, ఎవాల్యుయేటెడ్ అండ్ కరెక్టెడ్. ఏంటి ఇవి అంటే ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్, ఏదైనా క్రీడా కార్యక్రమం సక్సెస్ అయిందా లేదా ఫెయిల్యూర్ అయిందా అనేది ఎలా డిపెండ్ అవుతుంది, దేని మీద ఆధారపడుతుందంటే ఆ ప్రోగ్రామ్ మనం ఎలా ప్లాన్ చేసాం, ఆ ప్రోగ్రామ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేసాం, ఆ ప్రోగ్రామ్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేసుకున్నాం, ఆ ప్రోగ్రామ్ని ఎలా సరిదిద్దుకున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు ఒక ప్రోగ్రామ్ను నువ్వు చేసావు, ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్ను నువ్వు కండక్ట్ చేసావు. ఆ కండక్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా ఎలా తెలుస్తుందంటే దాన్ని నువ్వు ఎలా ప్లాన్ చేసావు. ఓకే, ఆ ప్లానింగ్ నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, దాన్ని ఎలా ఎవాల్యుయేషన్ చేసుకున్నావు, దాంట్లో వచ్చిన లోపాలను ఎలా సవరించుకున్నావు, కరెక్ట్ చేసుకున్నావు అని చెప్పేది. ఓకే, దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా అనేది. ఓకే, వీటినే మనం మేనేజరియల్ ప్రాసెస్గా చెప్పాడు.